Start. Hi children, stay home, stay safe. This is our motto. To survive ourselves, we must stay in our home only. So yesterday we had already discussed past perfect continuous tense. Today I am going to start simple future tense. Come on, we shall start our new lesson. Future tense. So now we are going to start simple future tense. So when do we use this tense? దాన్ని మనం ఇప్పుడు ముందుగా తెలుసుకోవాలి. This tense is used to express the action which will take place in ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో జరిగే పనులను తెలియజేయటానికి ఈ యొక్క టెన్స్ని వాడటం అనేది జరుగుతుంది. నెంబర్ 2, verb should be in first form. Verb should be in ఫస్ట్ ఫామ్. వెర్బ్ ఎల్లప్పుడు కూడా మొదటి రూపంలోనే ఉంటుంది. విల్, షల్, క్యాన్, మే, ఆట్, టు, మస్ట్, షుడ్, might, would, could, should be used as హెల్పింగ్ వెబ్స్. సహాయక క్రియలుగా మనం వీటన్నిటిని వాడతాం. విల్ కానీ, షల్ కానీ, కెన్ కానీ, మే కానీ, ఆట్ టు కానీ, మస్ట్ కానీ, షుడ్ కానీ, మైట్ కానీ, వుడ్ కానీ, కుడ్ కానీ వీటన్నిటిని కూడా మనం సహాయక క్రియలుగా వాడటం అనేది జరుగుతుంది ఇందులో. తర్వాత బీ should be used as be form in this tense. ఈ టెన్స్లో ఈ బి యొక్క రూపంగా బీని వాడటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ after the first person we use shall only. If we use will after the first person, the action must take place in future. అయితే ఫస్ట్ పర్సన్ తర్వాత మనం నార్మల్గా అయితే షల్ ఉపయోగిస్తాం. అలా కాకుండా విల్ కనుక ఉపయోగించినట్లయితే ఆ పని భవిష్యత్తులో ఖచ్చితంగా నిర్వర్తించబడుతుంది. అయితే ఫస్ట్ పర్సన్ అంటే మీకు తెలుసు కదా, ఐ, వీల్ అని మాత్రమే మనం ఫస్ట్ పర్సన్గా చూడటం అనేది జరుగుతుంది. తర్వాత ఆఫ్టర్ ద సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి మనం విల్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా షెల్ కనుక ఉపయోగించినట్లయితే ఆ పని భవిష్యత్తులో ఖచ్చితంగా నిర్వర్తించబడుతుంది. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ కూడా తెలుసు కదా. సెకండ్ పర్సన్ వచ్చేసి యు, యువర్ అంటారు. అలాగే హీ, షీ, ఇట్, దే అనేది థర్డ్ పర్సన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు షెల్ ఉపయోగించాలి నార్మల్గా. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు విల్ ఉపయోగించాలి.
అలా కాకుండా వైస్ వర్సా దానికి విల్లు దీనికి షల్ కనుక ఉపయోగించినట్లయితే ఆ పనులు భవిష్యత్తులో ఖచ్చితంగా నిర్వర్తించబడతాయని గమనించాలి. ఓకే. క్యాన్ ఈజ్ యూస్డ్ ఫర్ capability of the subject, capability of the subject, సబ్జెక్ట్ యొక్క సత్తాను తెలియజేయడానికి క్యాన్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ను వాడతాం మనం. మే ఈజ్ యూస్డ్ ఫర్ రిక్వెస్ట్ ఫార్మ్స్, రిక్వెస్ట్ ఫార్మ్స్ అంటే ప్రాధేయపూర్వకంగా మాట్లాడే వాటికి మనం మే అనేటువంటి హెల్పింగ్ వెబ్ ఫైనైట్ వెబ్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మస్ట్ అండ్ షుడ్ ఆర్ యూస్డ్ ఫర్ కంపల్సరీ యాక్షన్స్. ought to should be used for obligations. Okay. ought to should be used for obligations. ought to అనేది ఆబ్లిగేషన్స్, ఎవరి కొరకైనా మనం ఏమైనా చేస్తే దీనికి ought to అనేది ఉపయోగించాలి. తర్వాత could should be used for polite way of speaking. could అనేది మర్యాదపూర్వకంగా మాట్లాడటానికి ఉపయోగిస్తారు. might is used for the future action, but we can't say whether the action coming to extent or not accurately in future. అంటే భవిష్యత్తులో ఒక పని ఖచ్చితంగా జరుగుతుందో లేదో చెప్పలేము, కానీ అలాంటి పనులకు మాత్రమే ఈ యొక్క మైట్ అనే పదాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. కుడ్ అనేది పొలైట్కి. సో వుడ్ ఈజ్ used for past future. జరిగిపోయిన కాలం తర్వాత ఇలా జరిగితే బాగుండేది అనే భావనకి మనం వుడ్ అనేటువంటి ఈ ఫైనైట్ వెర్బ్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ వెబ్స్ అన్నిటిని కూడా మనము ఈ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్.
ఎగ్జాంపుల్స్ I shall draw a picture. I shall draw a picture. నేను ఒక బొమ్మని భవిష్యత్తులో గీస్తాను. నేను బొమ్మని గీయను అనటానికి I shan't draw a picture. నేను ఏ బొమ్మని గీయను. Shall I draw a picture? Shall I draw a picture? నేను ఒక బొమ్మ గీయనా? Shall I draw a picture? నేను ఒక బొమ్మ గీయనా? దీన్ని ఈ విధంగా who will draw a picture? Who will draw a picture? ఎవరు బొమ్మని గీస్తారు? I shall draw a picture. నేను బొమ్మని గీస్తాను. What shall I do? What shall I do? What shall I do అనొచ్చు లేదా what shall I draw? What shall I draw? సో ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎస్ఆర్ నో టైప్కి, ఈ మూడు కూడా డబుల్ ఎస్ టైప్లో మనం చెప్పుకుంటాం. తర్వాత we shall build a building. We shall build a building. మేము భవిష్యత్తులో ఒక బిల్డింగ్ భవంతి కడతాము. దీన్ని we shan't build a building. We shan't build a building. మేము ఎలాంటి భవంతిని కట్టము. అలాగే shall we build a building? మేము ఒక భవంతిని కడతామా? shall we build a building? Who will build a building? Who will build a building? Who will build a building? ఎవరు భవంతిని కడతారు? What shall we do? What shall we do? What shall we do? What shall we build? What shall we build? ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ. తర్వాత యూ మే చెప్పు లర్న్ ఇంగ్లీష్. మీరు భవిష్యత్తులో ఆంగ్లము నేర్చుకోవాలి. యూ వోంట్ లర్న్ ఇంగ్లీష్. మీరు భవిష్యత్తులో ఆంగ్లం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. విల్ యూ లర్న్ ఇంగ్లీష్? మీరు ఆంగ్లం భవిష్యత్తులో నేర్చుకుంటారా? హూ విల్ లర్న్ ఇంగ్లీష్? ఎవరు భవిష్యత్తులో ఆంగ్లం నేర్చుకుంటారు? వాట్ విల్ యూ లర్న్? మీరు భవిష్యత్తులో ఏం నేర్చుకుంటారు? ఈ విధంగా చెప్పుకోవచ్చు. హీ విల్ బై న్యూ బుక్స్. అతను కొత్త పుస్తకాలు కొనుక్కుంటాడు భవిష్యత్తులో. హీ వోంట్ బై న్యూ బుక్స్. అతను కొత్త పుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోలేడు. విల్ హీ బై న్యూ బుక్స్? విల్ హీ బై న్యూ బుక్స్? ఏంటి, అతను కొత్త పుస్తకాలు కొనుక్కుంటాడా? హూ విల్ బై న్యూ బుక్స్? హూ విల్ బై న్యూ బుక్స్? ఎవరు కొత్త పుస్తకాలు కొనుక్కుంటారు? వాట్ విల్ హీ బై? వాట్ విల్ హీ బై? వాట్ విల్ హీ బై? సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు షీ మీద షీ విల్
షీ విల్ క్యాచ్ ది బాల్. షీ విల్ క్యాచ్ ది బాల్. ఆమె బంతిని పట్టుకుంటుంది భవిష్యత్తులో. షీ వోంట్ క్యాచ్ ద బాల్. ఆమె బంతిని పట్టుకోదు భవిష్యత్తులో. షీ వోంట్ క్యాచ్ ది బాల్. ఆమె బంతిని ఏ దిశలో కూడా పట్టుకోదు. విల్ షీ క్యాచ్ ది బాల్. విల్ షీ క్యాచ్ ది బాల్. ఆమె బంతిని పట్టుకుంటుందా భవిష్యత్తులో. వాట్ హూ విల్ క్యాచ్ ది బాల్. హూ విల్ క్యాచ్ ది బాల్. వాట్ విల్ షీ క్యాచ్. వాట్ విల్ షీ క్యాచ్. What will she catch? What will she do? What will she do? ఈ విధంగా మనం ఎస్ఆర్ నో టైపు మళ్ళీ అలాగే డబుల్ ఎస్ టైప్ చెప్పుకోవచ్చు. ఇట్ విల్ కిల్ small animals. It will kill small animals. అది చిన్న జంతువుల్ని చంపుతుంది. It won't kill small animals. Will it kill small animals? Will it kill small animals? అది చిన్న జంతువులు చంపుతుందా. హూ విల్ కిల్ స్మాల్ యానిమల్స్. హూ విల్ కిల్ స్మాల్ యానిమల్స్. హూస్ విల్ బి killed by it. Whose will be killed by it. Whose will be killed by it. So ikkada whose will. What will she do? What will it do? What will it do? ఏం చేస్తుంది. ఈ విధంగా ఇట్కి సంబంధించినటువంటి పదాలు చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఇటు తర్వాత దే విల్ సేవ్ ది వరల్డ్. దే విల్ సేవ్ ది వరల్డ్. వాళ్ళు ప్రపంచాన్ని కాపాడుతారు భవిష్యత్తులో. దే వోంట్ సేవ్ ది వరల్డ్. వాళ్ళు ఏ దిశలో కూడా ప్రపంచాన్ని కాపాడరు భవిష్యత్తులో. విల్ దే సేవ్ ది వరల్డ్. వాళ్ళు ప్రపంచాన్ని కాపాడతారా. హూ విల్ సేవ్ ది వరల్డ్. హూ విల్ సేవ్ ది వరల్డ్. సారీ, who will save the world. What will be saved by them. What will be saved by them. What will they do. What will they do. సో ఈ విధంగా మనం విల్లు షల్ మీద పదాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం వీటిని కంటిన్యూ చేస్తే ఐ కెన్ గెట్ ఫస్ట్ క్లాస్. ఐ కెన్ గెట్ ఫస్ట్ క్లాస్. నేను ఖచ్చితంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణునవుతాను.
దీని నెగిటివ్లో ఐ కాంట్ గెట్ ఫస్ట్ క్లాస్. I can't get first class. Can I get first class? Can I get first class? నేను సాధించగలనా ప్రథమ శ్రేణిలో? అలా. Who can get first class? Who can get first class? దీన్నే I may reach the goal. I may reach the goal. నేను లక్ష్యాన్ని చేరుకోపోలేకపోవచ్చు. I may not reach the goal. I may not reach the goal. I may not reach the goal. May I reach the goal? May I reach the goal? May I reach the goal? నేను లక్ష్యాన్ని చేరుకోగలనా? అది. అలాగే I ought to bring up orphans. I ought to bring up orphans. అనాథలను వృద్ధిలోకి తీయటం అనేది నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను. I ought not to bring up orphans. అనాథలను వృద్ధిలో తీసుకురావడం నా బాధ్యత అని అనుకోవట్లా. Ought I not to bring up orphans. Who ought to bring up orphans? Who ought to bring up orphans? What I ought to do? What ought I to do? సో ఈ విధంగా ought to చెప్పుకోవచ్చు. We shall continue. చెప్పు. We shall continue future tense tomorrow.